మనతో పాటు డాక్టర్ కరెటరాజు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఎట్లా చేస్తున్నారు ఇప్పుడు సేవలాల్ జయంతి ఉత్సవాలు? తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ చేస్తే మరి అధికారికంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అంటే మీలాంటి యువ నాయకులకు కావచ్చు, మాజీ మంత్రులకు కావచ్చు, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళకు వాళ్ళు సేవలాల్ ఉత్సవాలు చేస్తున్నాము అని చెప్పేసి వాళ్ళు ఏమన్నా ఆహ్వానం పంపిరా? జరుగుతున్నాయా ప్రభుత్వం తరపున సేవలాల్ ఉత్సవాలు? నమస్తే అండి. భారతదేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మంది బంజారాలకు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు చేయడానికి సిగ్గుపడాలి. ఎందుకంటే సంత్ సేవాలాల్ జయంతికి సంబంధించి మేము హాలిడే కావాలని అడిగాము. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను అధికారికంగా జరపమంటే కేసీఆర్ గారు కించిత్ కూడా ఆలోచించకుండా వెంటనే ఇక్కడ సంత్ సేవాలాల్ మహారాజ్ సంబంధించినటువంటి జయంతి ఉత్సవాలు అధికారికంగా బ్రహ్మాండంగా జరిపి భారతదేశంలోనే మేటిగా అనిపించుకున్నారు. అదే కాకుండా ఈరోజు బంజారా హిల్స్లో బంజారాలు తిరగాడినటువంటి ప్రదేశంలో, బంజారాలు నడయాడిన ప్రదేశంలో, సంత్ సేవాలాల్ మహారాజ్ నడయాడిన ప్రదేశంలో కేసీఆర్ గారికి అడిగినాం, సార్ బంజారా హిల్స్ అంటే మాది, బంజారాలు ఉండాలి కదా, మరి బంజారాలు లేరంటే బిడ్డ మీరు బంజారాలు లేరు కానీ బంజారా హిల్స్లో ఖచ్చితంగా బంజారా భవన్ నిర్మిస్తా అని చెప్పేసి కేసీఆర్ గారు ఇక్కడే హైదరాబాద్ నడిబొడ్డులో బంజారా హిల్స్లో బంజారా భవన్ నిర్మించాడు. అట్లా కేసీఆర్ గారు చేయనటువంటి పనులు ఏది లేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తెలంగాణలో గిరిజనుల యొక్క ఆత్మగౌరవము అదాపత్వం పాతాళంలోకి పోయింది. అసలు ఘోరమైన పరిస్థితి ఉంది. ఒకవైపు ఏమో లగచర్ల భూములు లాక్కున్నాడు, గిరిజన భూములు లాక్కున్నాడు, ఇంకోవైపు ఏమో లంబాడీలను జైలుకు పంపిస్తూ ఉన్నాడు, ఇంకోవైపు ఏమో గిరిజనులు ఏది కావాలన్నా కూడా గిరిజనులకు ఏది చేయకపోగా ఈరోజు అన్యాయానికి గురి చేస్తూ ఉన్నాడు. ఇది ఆనాడేమో గురుకులాల్లో గిరిజన బిడ్డలు చదివి ఐఐటీలు, ఎంబీబీఎస్లు, ఎన్ఐటీలో సీట్లు పొందితే ఈరోజు గురుకులాల్లో చదివినటువంటి విద్యార్థులు ఈరోజు శవాలుగా తేలుతూ ఉన్నారు. ఆ రోజేమో ఆకాశానికి అందే ఆ హిమాలయాల ఎత్తు ఉన్నటువంటి మాలావత్ పూర్ణకు సహకరిస్తే భారతదేశ త్రివర్ణ జెండా కానీ తెలంగాణ జెండాను ఆ హిమాలయాలంతా దూరం తీసుకుపోయింది, దానిపైన ఎక్కింది. ఈరోజు మాత్రం శవాలపైన ఎక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే గిరిజనులపైన ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి లంబాడి బిడ్డలకు ఒక్క మంత్రి పదవిని ఇచ్చిండా? కేసీఆర్ గారు రెండు సార్లు అధికారంలో వచ్చినప్పుడు 2 సార్లు కూడా లంబాడీలకు, లంబాడీ బిడ్డలకు కార్పొరేషన్ చైర్మన్లు కానీ, మంత్రి పదవులు కానీ, మా తండాలకు సంబంధించిన రిజర్వేషన్ పెంపు కానీ, పోడు భూమాల పట్టాలు కానీ అన్నీ చేసిండు కేసీఆర్ గారు. కానీ దౌర్భాగ్యం, ఎవరైతే మా లంబాడీ బిడ్డలతోటి ఓట్లు దండుకొని కాంగ్రెస్ నాయకులు ఈరోజు మా బిడ్డలకు ఏమి చేయలేకపోతుంది. కనీసం మాకు పెన్షన్లు లేవు, తండాల పంచాయతీ భవనాలు లేవు, తండాలకు రోడ్లు లేవు, మిషన్ భగీరథ వచ్చే నీళ్లు కూడా ఈరోజు సరిగ్గా ఇచ్చలేని పరిస్థితిలో ఉన్నాయి. తాండల్లో దీప నైవేద్యం ఖర్చులు కూడా ఇస్తున్నదా? ధూప నైవేద్యము ఖర్చులు కూడా ఇక్కడ పూజారులకు, తాండలో ఉండే పూజారులకు ఈ రాష్ట్ర సర్కారు ఇస్తుందా? ధూప నైవేద్యం కింద మేము గతంలో మా వాళ్ళను, మా పూజారులను, మా సాధువులను, మా సంతువులను, మా వాళ్ళనందరినీ కూడా గౌరవించుకున్నాం. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు ఎక్కడా కూడా సాధువులకు కానీ, సంతులకు కానీ, మా పూజారులకు కానీ, మా తాండాలో ఉన్నటువంటి సేవాలాల్ గుడులు కానీ, 7 మేరామయాడి కానీ, సాతి భవాని పూజలు చేస్తున్నటువంటి మా యొక్క పూజారులని ఎవరికి కూడా ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కాంగ్రెస్ పార్టీ అంటేనే దగ, కాంగ్రెస్ పార్టీ అంటే కుట్రలు. లంబాడీల పైసలు మొత్తం తీసుకొని ఈరోజు ఢిల్లీకి మూటలు మోస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చేసింది ఏమీ లేదు. లంబాడీలను మోసం చేయలేం, లంబాడీల భూములు లాక్కోవడం. ఆయన ఆంధ్ర అల్లునికి మా లంబాడీల భూములు కట్టబెడుతున్నారు. మా లంబాడీ మహిళల పైన ఈరోజు ఏం చేసిండు? చెయ్యి పెట్టరాని చోట పెట్టిండు. మా లంబాడీ మహిళలను అవమానపరిచిర్రు. ఈరోజు వాళ్ళ ప్రైవేట్ సైన్యంగా పోలీసులను వాడుకుంటున్నారు. ఇది ఖచ్చితంగా లంబాడీ బిడ్డలు తిరగబడతారు. సేవాలాల్ వారసులం మేము, అంత ఆషామాషిగా వదిలిపెట్టాం. సేవాలాల్ ఒక్కసారి ప్రతిజ్ఞ పూనిందంటే పైన ఉన్నటువంటి హాతిరాం బాపూజీ పైన ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని కిందికి దించినటువంటి చరిత్ర లంబాడీలది. ఈయన ఎంత, ఈయన లెక్క ఎంత మాకు రేవంత్ రెడ్డిది. ఇక కాసుకోబెట్ట ఇక చూసుకుంటాం. మళ్ళీ ఇక్కడ అధికారంలోకి రాగానే బంజారులకు, గిరిజనులకు సంబంధించి ఎక్కడైతే పోడు భూములు ఉన్నాయో, వాళ్ళు ఎక్కడైతే సాగు చేస్తున్నారో ఆ పోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది ప్రభుత్వం ఏర్పడి. మరి అక్కడ ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో అయినా, ఏ జిల్లాలో అయినా, ఏ గ్రామంలో అయినా ఒక్క లంబాడీ వాసికి పోడు భూముల పట్టాలు ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వంకు ఉందా? పోడు భూముల పట్టాలు 1 ఎకరా కూడా ఇయ్యకపోగా ఉన్న భూములు లాక్కుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. పోడు భూములే కాదు, మంచినీళ్ళు దాపలేని పరిస్థితి ఉంది. సారాయి పెట్టి ఉన్నటువంటి కుటుంబాలకు బోర్డునిస్తా అని చెప్పేసి, ఆ కుటుంబాలకు సహాయం చేస్తా అని, చేయుతనిస్తా అని చెప్పి ఎక్కడా చేయలేదు. ఇది పచ్చి దగ, పచ్చి మోసము. రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా లంబాడీలు కర్రు గాల్చి వాత పెట్టుడు ఖాయం. థ్యాంక్ యూ.
ఇది పరిస్థితి. అంటే ఇక్కడ వరకు ఇప్పుడు గిరిజనుల భూములు గుంజుకుంటూ గిరిజనులను ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు. మనం చూసినట్లయితే లగచర్లలో మాత్రము గిరిజనుల పైన ఎంత కేసులు పెట్టింది రాష్ట్ర సర్కార్ అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఏ ఒక్కటి కూడా బంజారులకు ఏదైతే హామీలు ఇచ్చిండో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఈ రాష్ట్ర సర్కార్. రాబోయే రోజులలో వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇక్కడ బుద్ధి చెప్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు గిరిజనులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్ తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.